2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. అయితే ఆగస్టు నెలలో మార్కెట్లోకి రాబోతున్న కొన్ని కొత్త ద్విచక్ర వాహనాల గురించి వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆగస్టు 2026లో ప్రముఖ టూ వీలర్ కంపెనీలు తమ కొత్త మోడల్స్, అప్డేట్ వేరియంట్లను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఆ కొత్త బైక్, స్కూటర్లు ఏంటి? ముందుగా బజాజ్ పల్సర్ గురించి తెలుసుకుందాం. బజాజ్ పల్సర్ సిరీస్ కు ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ లో కొత్త వేరియంట్ ను అప్డేటెడ్ డిజైన్ తో తీసుకోవడానికి బజాజ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త మోడల్లో డిజైన్ తో పాటు కొన్ని లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక పల్సర్ అభిమానులకు ఇది ఖచ్చితంగా ఆసక్తికరమైన అప్డేట్. ఇక రెండవది ఎథర్, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్. దేశంలోని ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎథర్ ఎనర్జీ కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా మెరుగైన రేంజ్, కొత్త టెక్నాలజీ, స్మార్ట్ ఫ్యూచర్లపై కంపెనీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఈ కొత్త మోడల్పై ఆసక్తి ఉండవచ్చు. ఇక మూడో కేటగిరీలో వస్తే రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ప్రీమియం బైక్ సెగ్మెంట్ లో ప్రత్యేకమైన క్రేజ్. కంపెనీ తన లైనప్ లో కొత్త లేదా అప్డేటెడ్ మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. ఇక కొత్త డిజైన్, ఫ్యూచర్స్ అప్డేట్స్ తో పాటు రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే మార్పులు ఉండే అవకాశం ఉంది. మరి రాయల్ ఎన్ఫీల్డ్ అభిమానులకు ఈ కొత్త మోడల్స్ ఎంతగా నచ్చుతుందో చూడాలి. ఇక మరో ప్రముఖ కంపెనీ టీవీఎస్. రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడే మోడల్స్ నుంచి స్పోర్ట్స్ బైక్ వరకు టీవీఎస్ కు మంచి మార్కెట్ ఉంది. సంస్థ కూడా కొత్త అప్డేటెడ్ బైక్ లేదా వేరియంట్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక కొత్త డిజైన్, డిజిటల్ ఫ్యూచర్లు, మెరుగైన పనితీరుతో టూ వీలర్స్ మార్కెట్లో పోటీ మరింత పెరుగుతోంది. మొత్తంగా చూస్తే ఆగస్టు 2026 టూ వీలర్ మార్కెట్ కు చాలా ఆసక్తికరమైన నెలగా మారబోతుంది. ఒకవైపు పెట్రోల్ బైక్లతో కొత్త మోడల్స్ వస్తూ ఉంటే, మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్లలో రేంజ్, టెక్నాలజీ, స్మార్ట్ ఫ్యూచర్లపై కంపెనీలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో మనకు మరింత ఎక్కువ ఆప్షన్ అందుబాటులోకి రానున్నాయి. అయితే కొత్త వాహనం కొనుగోలు చేసే ముందు కేవలం లుక్ లేదా ఫ్యూచర్ ని మాత్రమే కాకుండా ధర, మైలేజ్ లేదా రేంజ్, మెయింటెనెన్స్ ఖర్చు, సేఫ్టీ ఫీచర్లు, సర్వీస్ నెట్వర్క్, బ్యాటరీ వారంటీ వంటి అంశాలను కూడా తప్పకుండా పరిశీలించండి. ముఖ్యంగా కొత్త మోడళ్ల విషయంలో లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్లు అధికారికంగా ప్రకటించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవడం మంచిది.